ఈరోజు అధికారం ఉంది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మంచి చేయను సరే, అది ఎట్లా చేసే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సరే ఇంక మేము ఏమైనా చేస్తాం, మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా, ఇంక 3 సంవత్సరాలు ఉంది, అధికారం ఉంది, రైట్, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి. మీరు ఎంత బంతిని గోడ కేసు కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటివే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి. మరి చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతా ఉంది, ఆయన కొడుకు ఇంక చెప్పనే అక్కర్లే, ఏమన్నా మాట ఎత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. అది మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికని సిద్ధం అంటే చెప్పండి, సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం, అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక మా ఇళ్ళ మీదక ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు, డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. మరి మంచి చెప్తున్నాం, ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరైనా భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తోకలు ముడిసిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాం అంటే జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఇంకెవరైనా మీరు భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్